వెల్కమ్ టు పెన్ పాయింట్. ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారము ఏదైనా కుక్కను చంపాలంటే దానికి మొదట పిచ్చి కుక్క అని ప్రజలు నమ్మేలాగా దాని మీద ప్రచారం చేయాలని చెప్పి ఒక డిస్కషన్ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరిగ్గా సరిపోతుందని, ఏదైనా ఒక యాక్ట్ జరుగుతోంది అంటే దానికి రియాక్షన్స్ అన్నది ఎవరో ఒకరి జేబుల్లో ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పేలాగా, వాళ్ళ జేబులు నింపేలాగా ఒక యాక్టివిటీ జరుగుతోందని చాలామందిలో అనుమానం ఉంటుంది. అదే విషయాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఏదైతే మనం గత కాలంగా చూస్తున్నామో, తిరుమల లడ్డు, ఆ కల్తీ నెయ్యి లాంటి పదార్థము, ఆ నెయ్యి లాంటి పదార్థంతో పాటు జంతు కొవ్వుకు సంబంధించిన డిస్కషను, ఆ తర్వాత సిబిఐతో కలిసి ఏర్పడిన సిట్టు, ఆ సిట్టు ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్లో కనిపించని జంతు కొవ్వు, ఇదంతా ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఆ సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీని ఇప్పుడు వైసీపీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మీరు చెబుతున్న కల్తీ లడ్డు లేదా ఆ కల్తీ అనే నెయ్యికి సంబంధించిన అంశాన్ని 5 ఏళ్ల పాటు ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి ఉన్నా ఆ నెయ్యిని టెస్ట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అంతా తయారైపోయింది, తినేశారు, అరిగిపోయింది. దానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కానివ్వండి, దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కానీ లేవు. వీళ్ళు మాట్లాడుతున్న 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ హయాంలోనే, టీడీపీ అధికారంలోకి వచ్చిన చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చి రిజెక్ట్ అయ్యి, మళ్ళీ అవి తిరిగి ఇంకొక పేరుతో తిరుమలకు వచ్చి వాటిని తీసుకొని దాన్ని టెస్ట్ చేసిన ద్వారా వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఇవాళ మనము కల్తీ జరిగింది అని చెప్పడానికి చూపిస్తున్న ఆధారాలు. ఆ ఆధారాలు బయటపెట్టే క్రమంలో వైసీపీ మొదటి నుంచి ఒకటే ఒక విషయం చెప్తోంది. అది వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, అప్పుడు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన 2 వ్యక్తులు, బొమ్మన కరుణాకర్ రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి, వాళ్ళిద్దరికీ సంబంధం లేదు అని విధాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తాయి. సో మరి ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీ ఏంటంటే, అసలు కల్తీ నెయ్యి అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు జంతు కొవ్వు, ఆవు కొవ్వు అని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా, వాళ్ళకి సంబంధించిన సెంటిమెంటల్ని రెచ్చగొట్టేలాగా ఒక యాక్టివిటీ జరిగింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది మొత్తం పక్కదారి పట్టింది అన్నది అర్థమైన నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటోంది అంటే, అసలు నెయ్యి, అందులో ఒరిజినల్ నెయ్యి, ఆ ఒరిజినల్ నెయ్యి రేట్ ఎంత, మార్కెట్లో ఏ ప్రైస్లో ఏ కంపెనీ ఎంత రేటుకి అమ్ముతోంది, అదే దాన్ని టీటీడీకి సప్లై చేసే నేపథ్యంలో మార్కెట్లో ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటుకు దీన్ని ప్రొక్యూర్ చేసే ప్రయత్నం చేస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశము ఖచ్చితంగా ఒక స్కామే అనేదాన్ని ఇప్పుడు వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం కోసము వివిధ రకాల ఆధారాలని, వ్యవహారాల్ని, విషయాల్ని, వాటన్నింటినీ కూడా తెరపైకి తీసుకొస్తుంది. అది చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ టెండర్లు ఏదైతే ఉన్నాయో గత 20 నెలల్లో దాదాపుగా 200 కోట్లు, అంటే 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. మనం గతంలో చూసాము, కల్తీ నెయ్యి పేరుతో వైఎస్ఆర్సీపీ పైన రాజకీయ దాడి చేశారు, నెయ్యి దోపిడీ చేశారని 2 కుట్రలు కూడా వచ్చిన నేపథ్యము. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసి లడ్డూలో జంతు కొవ్వు లేదు అని వైఎస్ఆర్సీపీ మీద ఉన్న అంశం ఏదైతుందో ఆ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత వెంటనే వీళ్ళు తెరపైకి తీసుకొచ్చిన అంశము, అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య. 1000 రూపాయలకి ఒరిజినల్ నెయ్యి బయట దొరుకుతూ ఉంటే వీళ్ళు 350 నుంచి 400 రూపాయలు అసలు ఎలా వీళ్ళు దాన్ని సప్లై చేయగలిగారు? ఆ రేటులో మీరు సప్లై చేయాలంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యినే చేయాలి కదా, లేదా నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే ఇదంతా ఏం జరుగుతోంది, అసలు ఇది ఎక్కడికి లీడ్ అవుతోంది అంటే, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మొన్న బయటపెట్టిన ఆధారాలను బట్టి చూస్తే మాత్రం 350 నుంచి 400 రూపాయల కిలో నెయ్యి కాస్త 700 పైచిలుకుకి రేటు మారిపోయింది. ఆగస్టు 2024లో మనం చూస్తే 351 రూపాయల కిలో నెయ్యి కొంటే, అది అక్టోబర్ 2025కి వచ్చినప్పటికీ అది 716 రూపాయల కిలోగా మారిపోయింది. అది ఎంత అంటే దాదాపుగా 104% హైక్ వచ్చింది. 97 లక్షల కేజీల సరఫరా చేసిందే దానికి సంబంధించి ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం 200 కోట్ల, 150 నుంచి 200 కోట్ల రూపాయలు వాళ్ళు దీని ద్వారా వెనకేసుకునే ప్రయత్నం చేశారు. స్కామ్ అని చెప్పడం ఈజీ, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అసలు దాని విషయం ఏంటి అనే దానికి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే 2024లో జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈ ఏదైతే ఉందో దాన్ని ఎలా వీళ్ళు మార్చే ప్రయత్నం చేశారని దానికి సంబంధించిన ఒక అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు.
2024లో 475 రూపాయల కిలో ఉంటే దాదాపుగా 10 లక్షల కిలోల నెయ్యిని నందిని నెయ్యి ద్వారా ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉందో దాని ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అదే 2024లోనే 475 నుంచి 495 రూపాయలకి పెంచి 10 లక్షల కిలోలని మళ్ళీ వాళ్ళే కొన్నారు. జూన్లో చూస్తే 800 రూపాయలు ఏదైతే ఈ 513 రూపాయలకి కిలో అమ్మేలాగా అది 20 లక్షల లీటర్లు కిలోల దీన్ని అదే నందిని సప్లై చేస్తాను అంటే మే 2025కి అది 600 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత అక్టోబర్ 2028కి అయితే 716 రూపాయలకి వెళ్ళింది. అప్పటి వరకు ఏ ఉంది అంటే 800 కిలోమీటర్ల లోపల మాత్రమే ఆ పరిధిలో ఉన్న డైరీల ద్వారా మాత్రమే వీటిని ప్రొక్యూర్ చేయాలని ఒకటి ఉంటే ఆ తర్వాత దాన్ని మార్చి ఎవరైనా సరే 880 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా తీసుకొని రావచ్చు, లేదా 1000 కిలోమీటర్ల వరకు కూడా చేయొచ్చు అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం చూస్తే 351 రూపాయలు పెరిగి, అంటే గతంలో ఉన్న 350 నుంచి 716 రూపాయలు, దాదాపుగా 104% పెరిగిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ మొత్తం మాస్టర్ స్కామ్ ఎలా జరిగింది దానికి సంబంధించి దీన్ని నందిని నెయ్యిని ముందు చూపించి L1గా నందిని నెయ్యికి ఆర్డర్లు అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళు చెబుతామన్నా వాళ్ళు ఇస్తామన్న దాన్ని అంత మేము సప్లై చేయలేకపోతున్నాము అన్న ఒక లెటర్ తీసుకొని L2లో ఉన్న ఇందాపూర్ డైరీకి దీన్ని పుష్ చేశారు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. 20 లక్షల కిలోల నెయ్యిని 716.92 రూపాయలకి కేజీని సరఫరా చేసేలాగా 20 లక్షల లీటర్లకు సంబంధించి సప్లై తీసుకొని ఆ తర్వాత వాళ్ళు టీటీడీ బోర్డుకి 10 లక్షలు మాత్రమే మాకు చాలా, అంత మించి మేము సప్లై చేయలేకపోతున్నామని చెప్పిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది ఇందాపూర్ డైరీ. ఆ ఇందాపూర్ డైరీ అంటే దానికి సంబంధించి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం, హెరిటేజ్కి సంబంధించిన ఒక హిడెన్ యూనిట్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు, తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. ఏది ఏమన్నా సరే హెరిటేజ్కి ఇందాపూర్కి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయని దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ మనకు కనిపిస్తూ వచ్చినాయి. అలా ఆ 716 రూపాయలు దాన్ని 10 లక్షలకు ఓకే చేస్తే అదే దాన్ని 658 రూపాయలు కేజీ లాగా ఇందాపూర్ డైరీకి L2లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా 50 రూపాయలు ఎక్కువ కోట్ చేసి చెప్పు అని చెప్పి ఎవరికి వాళ్ళకి చెప్పినట్టు ఇందాపూర్కి ఘీ మార్కెట్లో ఇవాళ ఇందాపూర్ ఏ రేట్లో అమ్ముతుంది అంటే 519 రూపాయలు ప్రతి కిలో ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంటే అదే సేమ్ అది 658 రూపాయలకి అది టీటీడీకి సప్లై చేస్తుంది. అంటే ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూస్తే ఎంత రేటుకు వీళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క కిలో మీద దాదాపుగా 100 రూపాయలకు పైగా వెనకేసుకునే ప్రయత్నం చేస్తుంటే 97 లక్షల లీటర్ల నెయ్యి ఇప్పటికే ప్రొక్యూర్ చేసిన నేపథ్యం దానిలో 50% 60% వీళ్ళు అనుకున్న 150 నుంచి 200 కోట్ల రూపాయల స్కామ్ ఇది అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ఇందాపూర్ ఫిబ్రవరి 15వ టైంకి వచ్చేటప్పటికి కోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దాన్ని మార్చేసి ఆ విధంతో పాటు నేషనల్ వీపీ ఎవరైతే హెరిటేజ్ సంబంధించిన వీపీ అలాగే నేషనల్ సేల్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా రెసిగ్నేషన్ చేయించేశారు. ఎందుకంటే ఈ మొత్తం అంతా లీక్ అయిన తర్వాత చేయడం అవకాశం లేక. అందుకే మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నారు, వైసీపీ చెప్తుంది ఏంటంటే నెయ్యి రేటుకు సంబంధించిన డిస్కషన్ ఎందుకు వచ్చింది అని అంటే రేటు పెంచుకోవడానికి, పెరిగిన రేటుని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి. ఆ నెయ్యి రేటు పెరిగింది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ నెయ్యే సప్లై అవుతుందని చెప్పి భక్తులు జనాలు నమ్మడానికి. నేను చెప్పినట్టుగా ఆ పిచ్చి కుక్క అనే ముద్ర వేసి ఆ రేటుని అంత తక్కువకి ఎలా ఇస్తారు మీరు అనే ఒక ప్రశ్నని ప్రజల్లో రైజ్ అయ్యేలాగా చూసి ఒరిజినల్ నెయ్యి కనీసం 1000 రూపాయలు ఉంది కదా మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు 700 నుంచి 800 రూపాయలు కొంటున్నారు అంటే దాంట్లో సగం రేటుకి ఎలా వాళ్ళు సప్లై చేస్తున్నారు, ఫేక్ కాబట్టే వాళ్ళు సప్లై చేశారని చెప్పి జనాలు నమ్మించడానికి వీటన్నిటికీ మొదటి నుంచి కూడా వీళ్ళు తీసుకొచ్చిన ఒక గేమ్ ఏంటంటే ఇదే గేము. ఈ గేమ్ని పవన్ కళ్యాణ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అదే రాగం పందుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఈ రేటుకి నెయ్యి ఎలా వచ్చింది అన్న క్వశ్చన్కి ఇంకొక చెక్ పాయింట్ను మనం చూసుకోవాలి. 2019 నుంచి 24 వరకు జరిగిన ఈ నెయ్యి కొనుగోలు దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా, అలాగే 2014 నుంచి 19 వరకు జరిగిన దాంట్లో కూడా మీరు చూడండి అని కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయే వరకు ఎంత రేటు ఉంది, అసలు ఆయన ఏ రేట్లో స్టార్ట్ చేశారని చూస్తే 2015లో ఇదే చంద్రబాబు నాయుడు ఇందాపూర్కి 278 రూపాయలు ప్రతి కిలో అమ్మేలాగా అప్పట్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. 2016లో ఇది ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయితే అడల్టరేషన్ సంబంధించిన కొద్ది దాంతో డిస్క్వాలిఫై అయితే మళ్ళీ 2024లో ఎంట్రీ ఇచ్చారు.
19 నుంచి 24 మధ్యలో వాళ్ళు ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు, కనీసము ట్రై కూడా చేయలేదు. అలాంటిది 2016లో ఏ ఇందాపూర్ డైరీ అయితే ఫెయిల్ అయిందో అదే 2024లో ఎలా యాక్సెప్ట్ చేశారు? ఈ 648 రూపాయల కిలోకి ఎలా ఇచ్చుకుంటూ వచ్చారు? ఇది మెయిన్ ప్రశ్న. ఇది సరిపోదన్నట్టుగా సంగం డైరీ ఏదైతే ఉందో, సంగం డైరీ ధూళిపాల నరేంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న సంగం డైరీ, అది ఆయన సొంత డైరీ కాదు, ఎవరైతే అక్కడ ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళ రైతులకు సంబంధించిన ఒక సహకార డైరీ అది సంగం డైరీ అన్నది. దానికి కూడా తెరపైకి తీసుకొచ్చారు, దానికి కూడా టెండర్లు ఎంట్రీ ఇచ్చారు. 4 కాల్స్లో ఇతరులు ఎవరు రాని నేపథ్యంలో సింగిల్ బీడ్తో 5 లక్షల కేజీలకు సంబంధించిన నెయ్యిని 599 రూపాయల కిలోకి ఇచ్చేలాగా చేశారు. అదే దాన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఏమో 716 రూపాయలకి ఇస్తారు. అంటే 15% అదనంగా దీన్ని ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. అంటే ఏం జరుగుతుంది? మీరు ఒక స్కామ్కి ప్లాన్ చేసుకున్నారు, ఆ స్కామ్ చేయడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం కోసము జంతు కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, దాని తర్వాత దాని నుంచి తక్కువ రేటు కోసం కాబట్టి కల్తీ నెయ్యి అన్నారు. ఆ నెయ్యిని కాస్త ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి అని, అది ఎవరు కాదనట్లేదు. మార్కెట్లో దొరికే రేటు కన్నా కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ దొరకాలి, కానీ మార్కెట్లో దొరుకుతున్న దానికన్నా ఎక్కువకి ఎలా దొరుకుతుందని ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులోనూ ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసి 150 నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అందులో మనకు కనిపిస్తుంది. అంటే టీటీడీకి ఏమో వైపు డబ్బులు ఎగనామం చేస్తున్నారు, ఆ డబ్బుల్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. అదే నేపథ్యంలో ఓవైపు ఇది ఒక గేమ్ ప్లాన్. ఏం గేమ్ ప్లాన్ అంటే, నందిని డైరీ ఇచ్చే రేటు కన్నా ఇందాపూర్ డైరీ తక్కువ రేటుకి ఇస్తుంది. నేను చెప్పేది 716 రూపాయలకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇస్తే అదే 658 రూపాయలకి ఇందాపూర్ మేము సప్లై చేస్తాం. 88 రూపాయలకు 1 కిలో మీద తగ్గింది. కాబట్టి మనం ఇందాపూర్కి ఇవ్వాలి. ఇలా ఇందాపూర్ ద్వారా మనకి రాష్ట్రానికి టీటీడీకి లాభం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా చేశారు. ఇక 800 కిలోమీటర్ల రేడియస్లో ఉండాల్సిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మార్చి 888 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ని L2గా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే టెక్నికల్గా క్వాలిఫై అవ్వకపోయినా సరే వాళ్లకు లక్షల లీటర్ల నెయ్యి సప్లై చేసేలాగా వాళ్ళకి అవకాశాన్ని క్రియేట్ చేశారన్నది మనకు అర్థమవుతుంది. సింపుల్గా అర్థం అవ్వాలంటే మీకు 20 లక్షల లీటర్ల దాన్ని KMF L1లో వాళ్ళు పాల్గొని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత, దానికి ఓకే చేసిన తర్వాత మేము ఇంత చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని మార్చి ఒక 10 లక్షల లీటర్లు అన్న దాన్ని ఇందాపూర్కి ఇచ్చారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 88 రూపాయలు తక్కువ రేటుకి ఇందాపూర్ ఇస్తా అన్నప్పుడు మరి నందిని నెయ్యికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దాన్ని పూర్తిగా తీసేస్తే ఆ ఇచ్చిన 10 లక్షల లీటర్ల నెయ్యి కూడా తక్కువ రేటుకే వచ్చేది కదా. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు? L1 L2 అని ఎందుకు అనుకుంటున్నారు? సో ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక స్కాము అని. అసలు ఫిబ్రవరి 2026 లాస్ట్ మంత్లో అసలు ఎక్కడ ఎంత ఉంది రేట్ అని చూస్తే షోలాపూర్ మార్కెట్లో హెరిటేజ్ అన్నది 541 రూపాయలకి కిలో నెయ్యి అమ్ముతుంది. సొనాయ్ అనే మరో డైరీ కంపెనీ 578 రూపాయల కిలో అమ్ముతుంది. అమూల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, వాళ్ళు కూడా 524 రూపాయలకి కిలో అమ్ముతూ ఉంటే టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రము ఒరిజినల్ రేట్ కన్నా 104% హైక్ తీసుకోవడము, లీన్ సీజన్లో కూడా అది పెరగడము, ఇవన్నీ చూస్తే మాత్రం సెప్టెంబర్ 24, 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు ఏం జరిగింది అనేది ఒక చిన్న కాకి లెక్క వేసినా సరే 97.34 లక్షల కేజీల నెయ్యి టీటీడీకి సరఫరా అయితే రియల్ ప్రొడక్షన్ కాస్టు 435 రూపాయల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదని పర్ కేజీ క్యాల్కులేట్ చేస్తే దాని మొత్తం అమౌంట్ 413 కోట్లు మాత్రమే కావాలి. ఎందుకంటే 435 రూపాయలు కిలో కాబట్టి. కానీ టీటీడీ ఎంత చేసింది? 595 రూపాయలు పర్ కేజీ యావరేజ్గా వీళ్ళు పే చేశారని చూసినా సరే 565 కోట్ల రూపాయలు టీటీడీ వీళ్ళకి పే చేసింది. అంటే ఎక్స్ట్రా లాస్ మినిమం టు మినిమము 152 కోట్లు. అంటే ఈ 18 నెలల్లో టీటీడీకి సంబంధించిన 152 కోట్ల రూపాయలు అలా వేరే వాళ్ళ జోబులోకి వెళ్ళిపోయింది. ఎట్లా చూసినా సరే మొదటి నుంచి కూడా అనిమల్ ఫ్యాట్ అనే ఒక స్కాండల్ని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు ఆ భయాన్ని, ఆ భావోద్వేగాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంత తక్కువ రేటుకి ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా అది కల్తీ నెయ్యి అయ్యి ఉంటుంది, లేకపోతే మార్కెట్లో వచ్చే రేటు కన్నా అంత తక్కువ ఎందుకు ఇస్తారని ఆ క్యాల్కులేషన్ చూసినా సరే రాంగే. కిలో నెయ్యి 600కు దొరుకుతుంది అంటే ప్యాకేజింగు, మార్కెటింగు, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నింటినీ క్యాల్కులేట్ చేసుకుంటే కనీసం దాంట్లో ఒక 20% ఖర్చు ఉంటుంది. అలా తీసిన 600 రూపాయల నెయ్యిలో 20% తీసేసినా సరే 450 నుంచి 480 రూపాయల మధ్యలో అది కిలో డైరెక్ట్గా అమ్ముకోవచ్చు వాళ్ళు. అలాంటిది లక్షలాది లీటర్లు వచ్చినప్పుడు లాభాన్ని వాళ్ళు తగ్గించుకుంటే ఇంకా తక్కువ రేటుకి ఇవ్వచ్చు. ఆ విధంగానే అది అప్పుడు వచ్చింది అన్నది. కానీ ఇప్పుడేం చేశారు?
జనాల్ని భయపెట్టి జనాల్ని ఆలోచింపజేసి ఏం తిన్నామో అని వాళ్ళని ఆందోళనకు గురి చేసి భావోద్వేగాలతో ఆడుకొని ఫైనల్గా ఏం చేశారు అంటే ఇష్టం వచ్చిన రేటుకి పెంచుకొని దానికి ఫోర్గ్రౌండ్లో నందిని నెయ్యిని పెట్టి కేఎంఎఫ్ని ముందు చూపించి L1గా వాళ్ళే మొత్తం అని తీసుకుంటున్నారని చెప్పి L2 పేరుతో అడ్డదారిలో దొంగదారిలో వాళ్ళకి లక్షలాది లీటర్లకు సంబంధించిన నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టి దాని ద్వారా ఇందాపూర్ డైరీ నుంచి వచ్చే లాభాల ద్వారా హెరిటేజ్ వాళ్ళకి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నది ఇవాళ వైసీపీ బయటకు పెట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇక దీనికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ ఫ్రీ మోడల్లో దీన్ని మొత్తం తీసుకొచ్చారు. ఎందుకు అంటే జీరో మార్కెటింగ్ రిస్క్ ఉంది దీంట్లో, పేమెంట్ అనేది ప్రాంప్ట్గా జరిగిపోతుంది ఎందుకంటే టీటీడీది కాబట్టి. ఓవరాల్ చూసినప్పుడు మార్కెటింగ్ రిస్క్ లేదు, ప్రాంప్ట్ పేమెంట్ అయినప్పుడు ప్రాఫిట్ అన్నది ప్యూర్గా వాళ్ళకి వచ్చేసింది. ఎందుకు అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI లెక్కేసినప్పుడు కూడా మనం పెట్టిన డబ్బులు అది మనకు వచ్చిన లాభాలు, ఆ లాభాలు వచ్చే డబ్బుల మధ్యలో ఏదైతే టైము టేకింగ్ ఉందో దానివల్ల అయ్యే ఇంట్రెస్ట్ లాస్లు ఇవన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రాఫిట్లో తేడాలు వస్తాయి. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఎందుకంటే సప్లై చేసిన వెంటనే పేమెంట్లు అవుతున్నాయి, మార్కెటింగ్ రిస్క్ లేదు, ఏమీ ఇబ్బంది లేదు. వీటి కారణంగా కోట్లాది రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాయి. దానికి ట్యాక్స్ కట్టరా మనకు తెలిసిన ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ దాని కారణంగా ఇవాళ జరుగుతుంది ఏంటి అంటే టీడీపీ చాలా క్లియర్గా ఒక మైండ్ గేమ్ ఆడి ఒక దేవుడికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి దాంట్లోంచి బయటపడడం కోసము 2 కొండలు 7 కొండలు అని దాంట్లోంచి బయటపడడం కోసము జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో క్రిస్టియను హిందూ వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసి అక్కడ దాక్కుండా తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకురావడం కోసము వైఎస్ రాజశేఖర రెడ్డిని హిందువు నుంచి క్రిస్టియన్ హిందువు అని చెప్పి ఆ డిస్కషన్ స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు అందరూ ఏదో దొంగలు అన్నట్టుగానో లేకపోతే ఏదో ఇంకో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఎవరైతే బైబిల్ పట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా హిందూ ద్రోహులుగా చిత్రీకరించి ఇన్ని కథలు పడ్డారు. ఎందుకు అంటే ఫైనల్గా ఇందాపూర్కి సంగం డైరీకి లాభాలు తెచ్చిపెట్టడం కోసం. ఒకటేమో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు హెరిటేజ్తో ఉంటే, ఇంకోటి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సీనియర్ నాయకుడికి సంబంధించిన సహకార సంఘం. దాంతో లాభాలు ఆయన ఇంటికి వెళ్ళవు, కానీ ఆ జరిగే ఆ ట్రాన్సాక్షన్స్లో తెలియదు. ఎందుకంటే సంగం డైరీ కూడా డైరెక్ట్గా నెయ్యి చేసే లేదు, వాళ్ళు కూడా ప్రొక్యూర్ చేసి ఇవ్వాల్సిందే. కాబట్టి అక్కడ ఏ రేంజ్లో ఆ లాభ నష్టాలకు సంబంధించి చూపిస్తారో అవి మనకి పూర్తి స్థాయిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటకు వస్తే తప్ప మనం చెప్పలేని పరిస్థితి. సో ఈ నెయ్యి మంటలు అయితే ఆరేలాగా కనిపించట్లేదు. హెరిటేజ్కి టీడీపీకి ఉన్న బంధము, దాని ద్వారా రాష్ట్ర ప్రజలు టీటీడీ నష్టపోతుంది అనే విషయాన్ని వైసీపీ అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది.